आप उनका स्टाइल क्या है मालूम। ఫ్రెండ్స్, వీడియోకి ఇప్పుడు చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఫుల్ వీడియోతో వినాలంటే మన టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. అక్కడికి వెళ్ళైతే ఫుల్ వీడియోతో చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో నేనైతే డబుల్ స్పాట్ మూవీ నుంచి మూవీ యొక్క డైలాగ్ నుంచి అయితే తీసుకొచ్చాను. స్టెప్ అమర్ అనే సాంగ్తో అయితే తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగా అయితే ఉంటుంది. మీరైతే చూడండి, నచ్చితే మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్కి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేద్దాం. సో నేను యాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మీకు ఇట్లా హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అనేది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ సెకండ్ మీద ట్యాప్ అయితే చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్. ఇవి రెండు అనేది నేను బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మీరు దానిపైన టిక్ ట్యాప్ అయితే చేసుకోండి. మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లకు అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బీట్ మార్క్ పైన ట్యాప్ అయితే చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. డైలాగ్ అయితే ఉంది. ఇక్కడ చూసారైతే ఇస్మార్ట్ శంకర్ గురించి డైలాగ్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చూసారంటే ఇక్కడ మొత్తం డైలాగ్ అయితే రాశాను. సో మీరైతే ఇక్కడైతే ఏం అడ్జస్ట్మెంట్ అయితే చేసే అవసరం అయితే లేదు, నేనైతే చేశాను. సో మీరు ఫంట్ ఒకటైతే యాడ్ అయితే చేసుకోండి. ఫంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫంట్ ఒకటైతే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని బీట్ మార్క్ అంటాం. ఇక్కడ మనము మన ఇమేజెస్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ బీట్ మార్క్ ఎంత వరకు ఉందో నాకు అలాగైతే మన ఇమేజెస్ అయితే పెట్టేసుకోవాలి. సో నేనైతే రామ్ పోత్ని అనేది ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ వచ్చేసి ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఫస్ట్ ఒక పిక్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాతకి ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏమో ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇలా పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళేసి ఇంకో పిక్ కూడా యాడ్ అయితే చేసుకోండి. సో ఫిల్ కంపోజిషన్ ఏరియా మీరు ఏమైనా పిక్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మూవ్ అండ్ టాస్క్ ఉంది కదా, దిబ్బలకి వెళ్ళేసి ఇక్కడ ఇలా మధ్యలో అయితే పెట్టేసుకోండి, ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసి కట్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని వీడియోలోకి వెళ్ళేసి ఇంకో ఇమేజ్. సో అయితే ఈ పిక్స్ అయితే పెట్టి ఎడిట్ అయితే చేస్తున్నాం కదా, మీరైతే మీ పిక్స్ పెట్టుకుని అయితే ఎడిట్ అయితే చేసుకోండి, చాలా లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ లైన్ టు లైన్ అయితే కరెక్ట్ మీరు పిక్ అయితే కట్ అయితే చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి కట్ అయితే చేసుకోండి. అండ్ మళ్ళీ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇంకో పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలాదే కట్ అయితే చేసుకుంటారండి. డైలాగ్ తోని ఇంకా బీట్ తోని అయితే చాలా లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే ట్రై అయితే చేయండి. మనకు ఆ డైలాగ్ వచ్చేసి ఈ బీట్ అనేది వచ్చేసి మనకి ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా, ఇంకా దానిలో కూడా చాలా లుక్ అయితే ఉంటుంది వీడియో. చూడండి, ట్రై అయితే చేయండి. సేమ్ ఇలా అయితే పిక్స్ పెట్టుకొని ట్రై అయితే చేయండి. సో మనకి పిక్స్ మొత్తం వచ్చేసి 24-25 పిక్స్ అయితే అవసరం అవుతుంది. సో మీరు పిక్స్ అయితే మీకు పిక్స్ ఎన్ని ఉంటే మీరు అన్ని అయితే పెట్టేసుకొని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ తీసుకొని మీడియోలో కలిసి
సో ఇక్కడ 22 సెకండ్స్ దగ్గర అయితే మన వీడియో మన ఇమేజ్ అయితే ఇక్కడ దాకా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ దాకా అయితే మన వీడియో అయితే ఎండింగ్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా అయితే మీరు మీ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనము ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసాం. సో బీట్ మార్క్ దగ్గర అయితే మనం ఇమేజ్ అయితే యాడ్ చేసాం. సో ఇప్పుడు మెయిన్గా మనం ఏం చేయాలంటే వీటికి ఎఫెక్ట్ పెడితే చాలా లుక్ అయితే ఉంది కదా, ఆ ఎఫెక్ట్ అయితే మనం యాడ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ అయితే రండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని పైన ట్యాప్ అయితే చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 క్లిక్ చేసుకొని కాప్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడైతేనండి ఇప్పుడైతే ఇక్కడ బీట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బీట్, ఈ బీట్ దగ్గర మనం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేద్దాం. సో ఇప్పుడైతే చూడండి ఫోటో అయితే ఎలా ఉంటుందో. సో లాస్ట్కి అయితే ఇక్కడ ఇలా అయితే మళ్ళీ ఇమేజ్ అయితే మంచిగా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇలా రొటేట్ అయ్యి ఇక్కడైతే మంచిగా అయితే వస్తుంది చూడండి లాస్ట్లో. సో చాలా లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ ఈ ఫోటోకి మాత్రమే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ ఎఫెక్ట్కి వేరే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే చెప్తాను చూడండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఈ ఎఫెక్ట్ మీద కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో బ్యాక్ వచ్చి బీట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయండి. సో ఈ పిక్ అయితే వదిలేసి మళ్ళీ పిక్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయండి. సో మళ్ళీ ఇక్కడ ఈ పిక్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ పిక్ అయితే ఎఫెక్ట్కి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయండి. సో ఈ పిక్ వదిలేసి ఇక్కడ ఫస్ట్ పిక్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయండి. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయండి. 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 సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే రండి. ఇప్పుడు మళ్ళీ బీట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి సో మనం ఈ ఫస్ట్ పిక్ సెకండ్ పిక్ రెండింటి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం. సో ఇప్పుడు థర్డ్ దానికి ఇక్కడికి వచ్చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయాలి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయాలి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయాలి. పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకో. పేస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేయాలి. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఈ చిన్న స్మాల్ పిక్స్ అయితే ఉన్నాయి కదా, దీనిలో కూడా ఇక్కడ చూసారైతే స్మాల్ పిక్స్ దీనిలో కూడా అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏముందంటే మెయిన్గా ఈ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ స్టెప్ అమ్మర్ అని అయితే లింక్ అంటుంది చూడండి. సో ఇప్పుడైతే మనము దీనికి వచ్చేసి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ వీటి మీద ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. చూడండి స్టెప్ అమ్మర్ అంటే చాలా లుక్ అయితే ఉంటుంది. ఇలా అయితే రొటేట్ అయితే అవుతుంది. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్, ఇక్కడికి వచ్చేసి కూడా పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్,
ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు అయితే మనం ఫస్ట్ అయితే చూద్దాం, అన్ని ఎఫెక్ట్ అయితే మనం యాడ్ అయితే చేసాం. సో పిక్స్కి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం. సో ఫస్ట్ నుంచి అయితే చూసుకోండి, ఇక్కడ లిరిక్ అయితే ఉంటుంది, ఇక్కడ మనం పిక్స్ కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని మీకు ఎంత క్వాలిటీ కావాలో ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ ఎంత కావాలో అంతలా క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు సపోర్ట్ అయితే చేస్తే నేను ఇలా మంచి మంచి వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసి మీకోసం అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్, థ్యాంక్ యూ.